తేలిపోయింది తేలిపోయింది. కానీ చాలా దుస్సాధ్యంగా ఉంది. ఇన్ని గండాలు దాటి ఆ యక్షకన్యలను గెలిచి ఎవరు తీసుకురాగలరండి? ప్రకటించండి. మహేంద్రమణిని తెచ్చిన వారికి నా రాజ్యం ఇచ్చేస్తారని మంత్రి ప్రకటించండి. చిత్తం చిత్తం, ఈ క్షణాన ప్రకటిస్తాం ప్రభు. ఎప్పుడో వచ్చిన లాభం లేదు. వచ్చేది సంక్రాంతి, మహాచెడ్డ పర్వదినం. ఆనాడు ప్రాణగండం ముంచుకొస్తుంది. ఈలోగా ఆ మణి రావాలి. ఇంకా చూస్తావేం మంత్రి, వెంటనే ప్రకటించండి. మహేంద్రమణిని తెచ్చిన వారికి నా రాజ్యం ఇచ్చేస్తానని. ఆగండి. రాళ్ల కోసం రాజ్యం ఇస్తారా? కోతిపుండును బ్రహ్మరాక్షసం చేసి ఆయనకు మర్చిపోతే మంత్రులు మీరైనా మంచి చెడ్డ విచారించనక్కర్లేదండి. రాళ్ల కోసం కాదు, నా ప్రాణం కోసం. నీ ప్రాణం శాశ్వతంగా ఉండేదా? ఏ కాటి కాళ్ళు దాచుకొని ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుదాం అనుకున్నావు? రాజ్యం పోయి నువ్వు పోయి మేము ఇక వీధుల్లో ముష్టెత్తుకోవాలా? తండ్రిట మళ్ళీ తండ్రి, స్వార్థం వచ్చేటప్పటికి తండ్రి లేడు, బిడ్డలు లేరు. అమ్మాయి గారు, ఎంత ప్రేమించాం, ఎంత నమ్ముకున్నాం. ఎవరికిదా మాకు శాస్త్రం. మంత్రి, మణిని తెచ్చి నా ప్రాణం రక్షించిన వారికి త్రికరణ శుద్ధిగా నా రాజ్యం ఇస్తానని ప్రకటించు. మహేంద్ర పర్వతంలో యక్షకన్యలచే సదా రక్షింపబడే మహేంద్రమణిని సాధించి తెచ్చి తమ ప్రాణం రక్షించిన వారికి శ్రీ 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 ఉగ్రసేన మహారాజులు గారు త్రికరణ శుద్ధిగా సమస్త రాజ్యాన్ని ధారపోస్తారు. యక్షితలు రాక్షసుల పిశాచాలా అని. అవునవును. తప్పించుకుందామనే ఎత్తులు ఏమీ కాదు. యక్షితలు ఆడవాళ్లే. అయితే పదరా, కన్ను కొట్టైన పట్టవచ్చు. ఏమిటి? మీకు దాసీలుగాలే. మణి లేకుండా తిరిగి వచ్చారా అంటే గాగరాలు కట్టి గాజులు తొడిగి గాడిదల మీద ఊరేగింపు చేయిస్తాం. మీసంగల మొగోళ్ళు మోసం చేసే తెస్తాం. మొదట నుంచి మీ మాటలు, మీ చేతలు సర్వము అనుమాన ప్రమాణమే. మీరు చాలా శక్తిమంతులని, జ్ఞాన సంపన్నులని నిరూపించాయి. ఆ చిత్రమే సాక్ష్యం. ఆ రూపమే మీది కాకపోతే నా సరసన ఆ రూపాన్ని అలా మీరు చిత్రిస్తారా? పరకాయ ప్రవేశ విద్యో కామరూప విద్యోగల మహనీయులు మీరు. మీరే మహేంద్రమణిని తీసుకురాగలరు, మా నాన్నను రక్షించగలరు. వెళ్ళరు? ఇషారంలో ఇంగితం ఉండదంటారు. ఈ ముసలోడేంటి, ఆ మహేంద్రమణి ఏంటి ఎగతాళిగా ఉందంటే చిన్నదానా? అయ్యో, ఎగతాళి ఇదా సమయం? నాన్నగారి ప్రాణం మీదకి వచ్చింది, ఇంకా పరీక్షిస్తున్నారా? మీ చరణదాసి, నా కోరిక మన్నించి మా నాన్నను రక్షించండి. మనోజ్ఞ మహిమోపేతవు నీవు గుణసుందరి. ప్రసన్నులయ్యారా? ధన్యురాలి, ధన్యురాలి. నీవే నన్ను ప్రసన్నుని చేసుకున్నావు గుణ. నా రహస్యాన్ని కాపాడి నన్ను ఉద్ధరించవలసిన దానవు కూడా నీవే. రహస్యమా? అవును గుణ, నేనొక రాజకుమారును. రాజ్యభ్రష్టులైన తల్లిదండ్రులు చిన్ననాడే దివంగతులైనారు. నన్నొక తపస్వి పెంచి సర్వ విద్యలు నేర్పినాడు, కాని ఒక్క కామరూప విద్యను మాత్రము నేర్పలేదు.
దానికోసం నేను కిం 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 కంకణ మహిమరా శౌర్యం జబ్బలోకి ఎక్కింది. గండపెండేరం మహిమరా గజ్జల్లోకి ఎక్కింది. ఆ కేకేసిన హనుమంతుడు ఎలా ఉన్నారా? మింగెత్తడమరా రామ్ భజన రామ్ భజన రామ్ 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 సీత రామ్ రామ్ రామ్